ఇక అటు గోదావరిపై రాకపోకల కోసం పంటి తిప్పుతామంటూ వేలం పాట పాడారు. కానీ ఫెర్రీ తిప్పకుండా పడవలని తిప్పుతూ ఉన్నారు. కనీస జాగ్రత్తలు లేకుండా రక్షణ లేని మర పడవల్లో గోదావరి దాటిస్తున్నారు. దీనిపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా అబ్బిరాజుపాలెంలో గోదావరిలో ప్రయాణం ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని సాగుతోంది. నిబంధనలను గాలికొదిలేసి కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా మోటార్ సైకిళ్లు ప్రయాణికులను మోటార్ బోట్ల ద్వారా నది దాటిస్తుండటంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే అబ్బిరాజుపాలెం దగ్గర ఫెర్రీ నిర్వహణ కోసం అధికారులు వేలంపాట నిర్వహించారు. అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ పంటి నిర్వహణ దక్కించుకున్నారు. నిబంధనల ప్రకారం వేలంపాట పాడిన వారు పంటు మాత్రమే నడపాల్సి ఉంటుంది. అందుకు విరుద్ధంగా ఎలాంటి రక్షణ లేని మర పడవలను నడుపుతున్నారు. కనీస భద్రతా ప్రమాణాలు లేవు. ప్రజా రవాణా కోసం మర పడవలను నడపటానికి అనుమతులు లేవని యలమంచిలి ఆర్డీఓ దాసిరాజు చెప్తున్నారు. యలమంచిలి మండలం అబ్బిరాజుపాలెం నుంచి అవతల వైపున్న లంక గ్రామాలకి ఈ యొక్క ప్రయాణికుల భద్రత సంబంధించి పంటనే నిర్వహించాలి. అక్కడ ఏ విధమైన నాటు పడవలు కానీ ఇవి కూడా పర్మిషన్ లేకుండా అదేవిధంగా రక్షణ లేకుండా అయితే నడిపించకూడదు. నిబంధనల అమలులో అధికారుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందనే విమర్శలొస్తున్నాయి. ఈ ప్రమాదకర ప్రయాణాలపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదని అబ్బిరాజుపాలెం వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే ఏదైనా ప్రమాదం జరిగితేనే అధికారులు స్పందిస్తారా? దానికంటే ముందే పటిష్టమైన భద్రతా చర్యలు చేపడతారా?